ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. సో ఈ వీక్ అంతా మనం గుజరాత్ కచ్ స్పెషల్స్ చూస్తున్నాం కదండి. అక్కడ ఒక చట్నీ ఉంటుందండి, హరి తీకి చట్నీ అని. చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. ఈ డోక్లాలు తేప్లాలు అందరికీ తెలిసినవే, ఏదైనా వెరైటీగా చూపించాలి కదా. అందుకే ఈ రోజు నేను మీకోసం హరి తీకి చట్నీ తీసుకొచ్చాను. సో మరి తీసుకొచ్చానంటే ఏదో చేత్తో పట్టుకుని రాలేదు, రెసిపీ తీసుకొచ్చాను. ఇప్పుడు చేసి చూపిస్తాను. ఓకే, మరి ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలంటే మంచిదండి. ఈ రెసిపీ చాలా చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం ఇందులో. అవి ఏంటంటే కాస్త ఆయిల్ వేసి, అంటే ప్యాన్ స్ప్రెడ్ అయ్యే అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేసుకోవద్దు. దీన్ని మనం కొంచెం హెల్దీగా చేసుకోవాలి. కాస్త కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసుకోవాలి. పుదీనా వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటండి. పుదీనా చాలా మంచిదంట. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే పుదీనా మన ఫుడ్లో తీసుకున్నా, లేదా పుదీనాని జ్యూస్ చేసి తాగినా, కొత్తిమీర జ్యూస్ చేసి తాగినా చాలా మంచిదంట. ఎస్పెషలీ ఫర్ విమెన్ అనమాట. చాలా రకాల స్టమక్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తుందంట. సో మీ డైట్లోని పుదీనాని, కొత్తిమీర కంపల్సరీ తీసుకోండి. ఓకే, ఇలా కాస్త ఫ్రై చేసుకున్నాం కదా. ఇందులో ఒక 4-5 వెల్లుల్లిపాయలు. బాబా, పుదీనా ఇలా కట్ చేస్తేనే చాలా అరోమా వస్తుంది. నేను ఇంకా ఫ్రై చేస్తుంటే అసలు కొంచెం ఫ్రై అవ్వాలి. అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తాం. ఇప్పుడు ఇది ఫ్రై అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తెచ్చుకోండి. నేను మీకు గుజరాత్ గురించి చాలా విషయాలు చెప్పాను కదా. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తాను. యాక్చువల్లీ గుజరాత్లో ఏంటంటే కష్టపడి పైకి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి. ఇంతే కాకుండా వాళ్ళు ఎక్కువగా జాయింట్ ఫ్యామిలీస్కి వాల్యూ ఇస్తారు. న్యూక్లియర్ ఫ్యామిలీ అన్నది అక్కడ చాలా చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే ఉండవంట కూడా. ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఒకే ఇంట్లో ఉంటారంట. అండ్ వాళ్ళ ఇల్లులు కూడా ఫ్లోర్ వైజ్ కట్టుకుంటారంట. అంటే ఒక తరం అంతా ఒక ఫ్లోరు, తర్వాత జనరేషన్ అంతా ఒక ఫ్లోరు, అలా మెయింటైన్ చేస్తారంట. అంతే తప్ప పెళ్లి చేసుకొని వేరే వెళ్ళడం అన్నది సమస్య లేదు, జరగని పని అంట. అంటే ఇంకేదో అబ్రాడ్లో జాబ్ వచ్చి ఎక్కడైనా సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రమే చేస్తారంటండి. అక్కడ ఎక్కువగా ఫ్యామిలీ బిజినెస్ని చూసుకుంటారు కాబట్టి అదే ఇంట్లో ఉండాలంట. ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఉంటారనుకుంటున్నారు? మీ అంచనా వేసుకోండి. చాలా కష్టం. నేను చెప్పనా, 200 మెంబర్స్ ఉంటారంట. అనిపించింది కదా, మా ఇంట్లో పెళ్ళైతే కూడా అంతమంది రారు తెలుసండి. కానీ అక్కడ ప్రతిరోజు 150-200 మంది జనాలు ఉంటారంటండి ఇంట్లోని. ఇంతమందికి ఎన్ని రోటీలు చేయాల్సి వస్తుందో. చేతులు 2 ఉంటాయా అంటే లేడీస్ అందరు కూర్చొని చేసుకుంటారు. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారేమో, లేకపోతే అంతమందికి రోటీలు ఎవరు చేస్తారు చెప్పండి. అలాగే ఫ్యామిలీ బిజినెస్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారు. అక్కడ జాబ్స్ చేసేవాళ్ళ కన్నా ఎక్కువ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారని చెప్పాను కదా. సో ఓకే, మరి ఇప్పుడు ఈ పుదీనాని, కొత్తిమీరని మనం జార్లో వేసుకుందాం.
జార్లో వేసుకున్నాం కదా. సాల్ట్ ఇట్లా వేసేసుకుందాం. సో గ్రైండ్ అయ్యేటప్పుడే మిక్స్ అయిపోతుంది. ఓకే, పేస్ట్ రెడీ అయిపోయింది. మరి ఈ చట్నీని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వాటి ఫ్లేవర్ ఓకే. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక లెమన్ని కట్ చేసుకుని కాస్త ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. మనం ఇందులో టామరిన్ యూజ్ చేయట్లే కాబట్టి ఓన్లీ లెమన్ యూజ్ చేస్తున్నాం. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం. మరి అసలు దీన్ని ఏ కాంబినేషన్తో తీసుకుంటే బాగుంటుంది? బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీతోనా, దోశతోనా, రైస్తో బాగుంటుందా? ఇవన్నీ చెప్పే ముందు అసలు ఈ హరి తీకి చట్నీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. హరి తీకి చట్నీకి కావలసిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, వెల్లుల్లి 4 రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 చెక్క. హరి తీకి చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు కూడా వేసి మరి కాసేపు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఉప్పు కూడా వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే హరి తీకి చట్నీ రెడీ. హరి తీకి చట్నీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. మామూలుగా కొత్తిమీర పైనుంచి అలా అలా వేసుకుంటేనే ఆ డిష్కి ఒక రకమైన ఫ్లేవర్ వచ్చేస్తుంది. మనం పుదీనాని, కొత్తిమీరని బాగా ఫ్రై చేసి కాస్త వెల్లుల్లిపాయలు వేసాం, చాలా బాగుంటుందని నా ఎక్స్పెక్టేషన్. పుల్లపుల్లగా ఉంది, కారకారంగా ఉంది. పచ్చిమిరపకాయలు బాగా వేసుకున్నాను కదా అందుకే. అండ్ కొత్తిమీర, పుదీనా టేస్ట్ తెలుస్తుంది. అంతేకాకుండా ఇది దోశకి బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. ప్లెయిన్ దోశలు వేసుకొని ఫటాఫట్ 2 నిమిషాల చట్నీ చేయండి. మీకు కావాలంటే దీనికి తడకా వేసుకోండి, బాగుంటుంది. అదేనండి, పోపు వేసుకోండి, బాగుంటుంది. వాళ్ళైతే పోపులు పెట్టుకోరు, ఇలాగే తింటారు. మళ్ళీ అందులో ఆయిల్ వేసుకుంటారా? అసలే వాళ్ళు హెల్త్ టిప్స్ పాటిస్తారు. ఓకే, సో మరి ఒక చట్నీ చూసాం కదా, ఇప్పుడు ఒక ఫుల్ లెంత్ రెసిపీ చూద్దాం. అంటే అది తింటే కడుపు నిండిపోవాలి, ఎందుకంటే నాకు ఆకలి వేస్తుంది ఇప్పుడు. మరి అలాంటి రెసిపీ ఒకటి ఉంది, అది చూసిన కచ్చి దబేలి. ఇది ఒక డిఫరెంట్ రెసిపీ, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అది చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రెసిపీ సూపర్ ఉంటుంది. దబేలి అనేది ఒక మసాలా అన్నమాట. సో మనం ఏ మసాలాతో తయారు చేస్తున్నామో ఆ పేరే రెసిపీ కూడా పెట్టారు. సో దబేలి మసాలా ఎలా తయారు చేసుకోవాలంటే కాస్త ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిరపకాయలు, వీటన్నిటిని మనం పౌడర్ చేసుకోవాలి. సో ఇది పౌడర్ చేసుకుందాం. ఈలోపు ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అది ఎలా అంటే కాస్త బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే
ఉల్లిపాయ ముక్కలు. చాలా వెరైటీగా ఉంటుంది రెసిపీ. ఇట్స్ లైక్ స్నాక్ అన్నమాట, కానీ తింటే మాత్రం హెవీ. సో మీరు దీన్ని 7:30 టైంలో తీసుకుంటే అది స్నాక్ గాను పనికొస్తుంది, డిన్నర్ గాను పనికొస్తుంది. లేదు అంటే పిల్లలకి ఎస్పెషల్లీ ఈవినింగ్ వస్తారు చూడండి 4:30కి స్కూల్ నుంచి, ఆ టైంలో పెట్టడం బాగుంటుంది. అండ్ ఇది చాలా హెల్దీ రెసిపీ. ఎందుకు హెల్దీ రెసిపీ అంటారా? చెప్తాం, తొందరపడకండి, చూపిస్తాను కూడా. ఇందులో ఇంకొంచెం టొమాటో పీసెస్ వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో వేసుకున్నాక కచ్చాగా ఉంటుంది, పచ్చిగా అనిపిస్తుంది కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, టొమాటోలు ఫ్రై అవ్వడం కాస్త టైం పడుతుంది. సో ఈలోపు మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు మసాలా పౌడర్ తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలంటే ఆల్రెడీ చూపించాను కదండి. కాస్త ధనియాలు, కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, కాస్త లవంగాలు, ఎండుమిర్చి వేసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి. ఓకే, దబేలి మసాలా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఓకే మనకి ఆనియన్ అండ్ టొమాటోస్ చక్కగా ఫ్రై అయ్యాయి కదా. మనం కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం దబేలి మసాలా ఇక్కడ వేసుకోవాలి. మనం అంతా వేసుకోవద్దు, జస్ట్ 1 స్పూన్ వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఈ మసాలాను మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు మ్యాష్డ్ పొటాటోస్ వేసుకోవాలి. బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్న పొటాటో. సో పొటాటో కూడా వేసుకున్నాక చక్కగా ఇలా మిక్స్ చేసుకొని, పొటాటో ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి పెద్దగా టెన్షన్ అవసరం లేదు మనకి. బాయిల్ చేసుకున్న పొటాటో, సో చాలా ఫాస్ట్గానే అది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్ని. నెక్స్ట్ మనం ఒక్క పావు టీ స్పూన్ అనుకోండి షుగర్ వేసుకోవాలి. అలాగే సాల్ట్. ఆ తర్వాత రెడ్ స్పైసీ సాస్, టొమాటో సాస్, చిల్లీ సాస్, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. చాలా క్లారిటీతో మీకు ఎంత చక్కగా చేసి చూపించాను, ఎందుకు అర్థం కాదు చెప్పండి. అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మరి కాస్త దబేలి మసాలాని మళ్ళీ వేసుకోవాలి. ఒకసారి వేసుకోవచ్చు కదండి, ఇన్నిసార్లు ఎందుకు వేసుకుంటారు వీళ్ళు ఏమో. దీన్ని కాస్త ఉడకనిద్దాం, ఫ్రై అవనిద్దాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇటువైపు ఇంకొక పని ఉంది. అదేంటంటే మన దగ్గర ఉన్న బటర్ తోటి పావు తీసుకోవాలి. ఇవి మనకు రెడీగా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఈ పావుని మనం మధ్యకి ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేయొద్దు, జస్ట్
ఓకే, ఆ తర్వాత దీన్ని అన్ని వైపులా చక్కగా ఫ్రై అయ్యేలా చూసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని పావులు అలా కట్ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడైనా బ్రెడ్ కానీ పావు కానీ కాస్త రోస్ట్ చేసి అంటే టోస్ట్ చేసుకొని తినాలంట, పచ్చిది తినకూడదు. సో చాలా మందికి అలవాటు ఉంటుంది కదా, బ్రెడ్ ప్యాకెట్ అలా ఓపెన్ చేసి ఒక 2 స్లైస్లు తినేస్తూ ఉంటారు. అలా తినకండి, కాస్త ఇలా టోస్ట్ చేసుకొని తినండి, టేస్ట్ బాగుంటుంది అండ్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, ఇప్పుడు వీటిని మనం అన్ని వైపులా ఇలా బటర్లో ఫ్రై చేసుకోవాలి. ఓకే, పావుని మనం అన్ని వైపులా బటర్లో చక్కగా రోస్ట్ చేసుకున్నాం కదండి. సో దీన్ని కాసేపు అలా ఉన్నిద్దాం. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చింది? వాటర్ ఫ్లేవర్. దీన్ని ఇలా కూడా తినేయచ్చండి, అంత బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. స్టవ్తో ఇంక మనకు పని లేదు, ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు లాస్ట్లో ఏం చేయాలంటే ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కాస్త ఫ్లేవర్ పోయాకి ఎప్పుడైనా లెమన్ని స్క్వీజ్ చేసుకోండి. వేడిగా ఉండేటప్పుడు స్టవ్ ఆన్ చేసి ఉంచినప్పుడు చేయొద్దు, అది కొంచెం చేదుగా వస్తుంది ఫ్లేవర్. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అసలైన పని ఉంది. చాలా కలర్ఫుల్గా సూపర్గా అన్ని రకాల ఫ్లేవర్స్ తోటి ఒక యమ్మీ డిష్ తయారు చేయబోతున్నాను. ప్లేట్ తెచ్చుకుంటాను. ఒక బౌల్ తీసుకొని కాస్త సేవ్, ఇది మనకి రెడీమేడ్ మార్కెట్లో దొరుకుతుంది. సో ఇప్పుడు మనం కాస్త ఫ్రైడ్ పల్లీ వేసుకుంటున్నాం, కొబ్బరి తురుము, ఆ తర్వాత దానిమ్మ గింజలు, ఆ తర్వాత బ్లాక్ గ్రేప్స్, కానీ వీటిని కట్ చేయాలంట. సో కట్ చేసుకుందాం. అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పాలు తీసుకొని పావులోని మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఇలా స్టఫ్ చేసుకొని కాస్త కొత్తిమీర కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఇలా వేసుకోవాలి. సో అర్థమైంది కదండి, చాలా ఈజీ ప్రాసెస్. అన్ని తయారు చేసి పెట్టుకున్నాం, జస్ట్ ఆ స్టఫ్ని మనం ఇప్పుడు ఇలా వేసుకుంటున్నాం. సో మిగిలిన స్టఫ్ని కూడా ఇలా సెంటర్లో వేసుకుందాం. సో కావాలంటే ఎక్స్ట్రా స్పూన్తో మనం పైన వేసుకోవచ్చు. హెల్దీ రెసిపీ అని ఎందుకు చెప్పానో తెలుసా? ఇందులో మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి. దానిమ్మకాయ చాలా మంచిది, అవి వేసుకున్నాం. అలాగే గ్రేప్స్ మంచివి. అండ్ పావ్ కడుపు నిండిపోతుంది తింటే కదా, అందుకే చెప్పాను ఈవినింగ్ 7:30 తింటే మీరు ఇంకా డిన్నర్ చేయాల్సిన అవసరమే లేదు. సో ఓవరాల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి కలర్ఫుల్గా అందంగా ఉంది. సో మరి టేస్ట్ చేసే ముందు రీక్యాప్ చెప్పాలి కదా. కచ్చి దబేలీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. కచ్చి దబేలీకి కావలసిన పదార్థాలు: పావు బాజీ బ్రెడ్ 4, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, దబేలీ మసాలా పౌడర్ 2 టీ స్పూన్లు, చక్కెర ½ టీ స్పూన్,
నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, బటర్ 4 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, దానిమ్మ గింజలు 4 టీ స్పూన్లు, మసాలా పల్లీలు 4 టీ స్పూన్లు, కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, సేవ్ 2 టీ స్పూన్లు, పండుమిర్చి సాస్ 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి సాస్ 2 టీ స్పూన్లు, ద్రాక్ష పళ్ళు కొద్దిగా. కచ్చి దబేలి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి బటర్ వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి బాగా కలుపుకొని వేయించి మూత పెట్టుకోవాలి. మిక్సీ జార్లో జీలకర్ర, ధనియాలు, లవంగాలు, చెక్క, ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టి దబేలి మసాలా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఉడుకుతున్న ఉల్లిపాయ టమాటో మిశ్రమంలో దబేలి మసాలా వేసి ఉడకబెట్టిన బంగాళదుంపలు కూడా వేసి మ్యాష్ చేసుకొని బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పంచదార, తగినంత ఉప్పు, రెడ్ చిల్లీ సాస్, టొమాటో సాస్, గ్రీన్ చట్నీ వేసి బాగా కలిపి మరోసారి దబేలి మసాలా కాస్త వేసుకొని కలిపి ఉడకనివ్వాలి. ఆ తర్వాత మరో పాన్ లో బటర్ వేసి పావుని రోస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో సేవ్, ఫ్రైడ్ పల్లి, దానిమ్మ గింజలు, నల్ల ద్రాక్ష, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని రోస్ట్ చేసిన పావులో బంగాళదుంప మిశ్రమం అలాగే సేవ్ మిశ్రమాన్ని పెట్టి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కచ్చి దబేలి రెడీ. కచ్చి దబేలికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. చూస్తే ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతకన్నా బాగుంటుంది. ఎందుకంటే ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తో ఎంత బాగా కుక్ చేసుకున్నాం కదా. అండ్ బటర్ యూజ్ చేసాం. బటర్ లో ఏదైనా వేస్తే ఆ రుచే వేరు. తినబోతూ ఎందుకు రుచులు చెప్పడం, తినేసి చెప్తే బాగుంటుంది కదా. సో తినేస్తాను. నాకు ఎలా ఉందంటే అలా పట్టుకుని తినేస్తే బాగుంది అనిపిస్తుంది. కానీ మీ అందరూ చూస్తున్నారు కదా, అలా తినలేను నేను. సో చాలా స్టైల్గా తింటాను. మీరు వడపావు తిన్నారా? వడపావు అలా లేదు, అస్సలు లేదు. నాకు తెలుసు పావు కనిపిస్తే వడపావు అయిపోద్ది ఏంటండి, కానే కాదు. ఈ ఆలూ స్టఫ్ ఏదైతే తయారు చేస్తున్నాం దబేలి మసాలాతో స్పైసీగా ఉంది. పచ్చిమిరకాయలు వేసుకున్నాం, కారం వేసుకున్నాం, సాసులు వేసుకున్నాం. సో ఆ ఫ్లేవరే వేరు. అండ్ పావు ఫ్లేవర్ మీకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్పవలసిన లేదు. దాని మీద ఈ సేవ్ అలాగే పల్లి ఇవన్నీ వేసుకున్నాం కదా, క్రంచీగా క్రిస్పీగా, మధ్య మధ్యలో గ్రేప్స్ పుల్లగా తగులుతూ అవసరం అంటే అవసరం. ఇది తిన్నారంటే దబిడి దిబిడేనండి. మరి చూస్తే సరిపోతుందా? నేనంటే చేసుకొని తిన్నాను, మీరు చూస్తే కడుపు నిండరు కదండి, చేసుకోవాలి. సో ఈ రోజే ఈవినింగ్ 4:30కి ట్రై చేయండి. సో మరి రేపు కలుసుకుందాం. ఈలోపు ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchiలో మళ్ళీ చూడండి. రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియాలో మరిన్ని కచ్ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేసింది మీ మోనికా. Until then, bye bye.